రానని బిడ్డను సరపెట్టి నడిపించు ప్రభా. దేవా నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా మరి ప్రభా ఇన్ని వాక్యం విడిచిపెట్టకుండా నీరు కట్టి ఫలించినట్లుగా సహాయం చేయి, కృప చూపు, దయచూపు. దేవా నువ్వు తప్ప మాకెవరు సహాయం చేసేవారు లేరు ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడి, బలవంతుడి, మంచి దేవుడి, మంచి కాపరివి తండ్రి నాయన. యేసయ్యా నీ పాదాలు పట్టుకొని అడుక్కుంటున్నాను తండ్రి. దేవా ఎవరికి లేనిదన్నట్టు ఎవరికి లేని భాగ్యం మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి. అందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం దేవా. నాయనా మరి ప్రభా ఆది అంతము నువ్వే ఉండి ప్రభా. అయ్యా నెట్టు పాపం కానీ నాయనా మరి ఏ పాపం లేకుండా తండ్రి. అయ్యా ఆఖరి వరకు దేవా నువ్వే కాచి కాపరచించి అన్ని విధాల్లో సమాకాలంగా అయ్యా మాకు సమృద్ధిగా వాక్యం అందించినట్లుగా సాకను బట్టి సర్లకను బట్టి ప్రభా, అమ్మతకను బట్టి నాయనా మరి ప్రభా దేవా. అయ్యా మరి తన తేజక్కను బట్టి శారక్కను బట్టి కూడా ప్రభా మరి బిడ్డలంతా తండ్రి ఎంతో ఆసక్తితో మాకు వినిపిస్తుండగా అందుని బట్టి నేను శుద్ధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. రాజులకి రాజ, ప్రభులకు ప్రభా చక్కగా వినిపించు తండ్రి. నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రం. పాట పాడే బిడ్డను కూడా జ్ఞాపం చేసుకో అయ్యా, అక్కని కూడా జ్ఞాపం చేసుకో ప్రభా. చక్కగా మంచి స్వరం దయచి ఒక దిద్దుబాటు గద్దింపు మాలో కలగజేయి ప్రభా. మరి మా హృదయాల్లో నింపుకున్నట్లుగా సహాయం చేయ కృప కనిపించు. యేసుక్రీస్తు దయగల శక్తి కల నామలో బతిమలాడి అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి. ఆమేన్. జయలక్ష్మి గారు వచ్చారా? వచ్చానండి. పాట మీరే పాడండి. ఇప్పుడు మనకు జయలక్ష్మి సిస్టర్ పాట పాడి వినిపిస్తారు. పాడండి సిస్టర్. దేవుని నామానికి వందనాలు. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. పాట పాడుకున్నాం. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేనయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేనయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళ నన్ను నీదు హస్తాలు తాకాయి నన్ను. ఆరాధించే వేళ నన్ను నీదు హస్తాలు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేడకు అలవాటయ్యి నీ పాదముల్ బదలాకుంటే. నీ మేడకు అలవాటయ్యి నీ పాదము వదలాకుంటే. నిజమైన దారి కనుగొంటి చేరి. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓ దాచింది నారాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. ప్రేమించే నీ మనసు దాచింది నారాధనలు. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించెదని నిన్నే నేను కలిగి ఉన్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. వందనాలండి. వందనాలండి. సరళ 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 సిస్టర్ జయలక్ష్మి గారు, మీరే కదా వాక్యం కూడా పంచుకుంటారు. అవునండి. చక్కటి పాట పాడారు. మాకు సరిగా వినిపించలేదు మరి మధ్య మధ్యలో. వినిపించలేదా? అయ్యో, బ్రేక్ వస్తా ఉందన్నమాట. అయ్యో అనవలసిందండి, అంటే ఒకసారి దగ్గరగా పెట్టేదాన్ని. ఏదో చక్కటి పాట పాడినట్టున్నారండి. స్వరము మధ్యలో చాలా దుఃఖపూరితమైంది. చాలా మంచి పాటే పాడినట్టున్నారు కానీ పూర్తిగా అర్థం కాలేదు. దేవుని కృప అంతే. ఇప్పుడు వాక్యం మీరే చెప్తారు కదా. ఎక్కడికి వెళ్ళండి మాట్లాడతారా? వినిపిస్తలేదు. ఇక్కడ నాకు అక్కడ నువ్వు మ్యూట్ లో ఉన్నావు, మాకేం వినిపించలేదు, నువ్వేం చెప్పలేదు. ఫోన్ మార్చానట, ఇప్పుడు ఫోన్ మార్చినాను. సరే సరే, ఓకే. ఇప్పుడు మనకు జయలక్ష్మి సిస్టర్ వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. మరి నాకు దేవుడు మరి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కూడా దేవునికే మహిమ చెల్లిస్తున్నానండి. నేను ఏమాత్రం కూడా ఎన్నిక లేని దాన్ని, ఎంతో దూరస్తురాని దేవునికి విరోధంగా జీవించిన దాన్ని అయినప్పటికీ దేవుడి కృప ద్వారా నన్ను వెతికి రక్షించాడు. మరి నాది చిన్న సాక్ష్యం కూడా చెప్తానండి, చిన్న వాక్యం పంచుకుంటాను. ప్రార్థన చేస్తున్నాను. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు పోయినండి తండ్రి. నాయన మరి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి. మాట తప్పని మార్పు లేని తండ్రి అయిన నీవు నాయన నా ప్రభుగా, నా రక్షకుడుగా, నా విమోచకుడుగా ఉన్నావు తండ్రి. స్తోత్రాలు. ఈ 2024లో ప్రవేశపెట్టి తండ్రి 8వ నెల 14వ తారీఖు వరకు ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి, మీ సన్నిధిని బట్టి స్తోత్రాలు. ఇప్పుడు ఎస్తేరు ప్రేయర్ ద్వారా నాయన ఈ విధంగా సాయంత్రకాల సమయంలో మీ సన్నిధిలో మేము నాయన నిన్ను స్తుతించడానికి, నీ వాక్యం ధ్యానించడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. వచ్చిన సహోదరులందరిని బట్టి స్తోత్రాలు. సహోదరి కేజయ గారిని బట్టి స్తోత్రాలు ప్రభా. మరి సహోదరికి మీరు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయన మరి పరిచర్యలో ఈ 4 సంవత్సరాల పై నుంచి ఇలా కొనసాగటానికి మీరు ఎంతో కృప చూపిస్తున్నారు తండ్రి. స్తోత్రాలు. నాయన సహకరిస్తున్న బిడ్డలందరిని బట్టి కూడా స్తోత్రాలు. అమృతవల్లి గారిని బట్టి స్తోత్రాలు. ఇప్పుడు ఈ రోజు నాయన మరి సరళ గారు నాయన మరి గ్రూప్ నడిపిస్తుండగా తండ్రి ఆ సహోదరిని బట్టి కూడా మీకే వందనాలు ప్రభా. మరి ఇప్పుడు నాయన మరి చిన్నగా నా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి సాక్ష్యం చెప్పడానికి, అలాగే నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని పంచుకోవటానికి కూడా మీరే మీ మాటలు నా నోట నుంచి సహాయం చేసి మహిమ పొందమని
మీ దయగల కృపగల హస్తాలకు నన్ను నేను అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మాది వైశాస్ కుటుంబం అండి. అంటే నేను ఇది వరకు ఒకసారి సాక్ష్యం చెప్పాను ఎప్పుడు, అంటే 2 సంవత్సరాల పైన అయింది నేను ఈ గ్రూప్ లో కలిసి. 2 సంవత్సరాలు అంటే ఇంచుమించుగా 2.5 సంవత్సరాల పైన అయి ఉంటుంది. దేవుని కృపను బట్టి ఒక సహోదరి, అదే మిల్కా గారు అని తెలుసు కదా మీకు, కుమారి గోల్డ్ గారు వాళ్ళు కలుస్తారు కదా, వాళ్ళ ద్వారా మాకు ఈ గ్రూప్ కలిసిందండి. అప్పటి నుంచి నేను ఇలా ఈ గ్రూప్ లో కలవటానికి దేవుడు కృప చూపించాడు. మరి అప్పుడు కూడా ఒకసారి సాక్ష్యం చెప్పాను. మరి సహోదరి విజయ్ గారు అడిగితే అప్పుడు చెప్పాను. అంటే అప్పుడు ఉన్న వాళ్ళు కాకుండా ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా, అందుకని కొన్ని నిమిషాలు, ఒక 10 నిమిషాలు నేను వాక్యం సాక్ష్యం పంచుకుంటాను. మేము వైశాస్ కుటుంబంలో పుట్టామండి. అది పొలానికి గురించి కాదు, కానీ దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి మేము తెలుసుకోకుండా విగ్రహారాధనలో ఉన్న కుటుంబమే. మేము 5 అక్క చెల్లెళ్ళమండి, 2 అన్నదమ్ములు. నాకైతే తల్లి లేదు, చిన్నప్పుడే చనిపోయింది. మా వదిన గారు, అన్నగారు మమ్మల్ని పెంచారు. అలా నాకు యవన వయసులో ఇంకా 10th క్లాస్ అవుతూ ఉండగానే నాకు వివాహం అయింది. అది కూడా మరి నెడదోలో, మరి ఇక్కడ ఈ కుటుంబానికి నేను రావడానికి దేవుడు కృప చూపించాడు. అయితే వీళ్ళు కూడా విగ్రహారాధికులే గాని, మరి మా అత్తయ్య గారికి మరి 4-5 పిల్లలు చనిపోయారండి. పుట్టి చనిపోవటం ఒక 10 నెలలు 5 నెలలు అలా పెరిగి చనిపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో చాలా వేదనలో ఉన్నప్పుడు మరి మా సంఘ సహోదరి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా అత్తగారింటికి వెళ్ళి, అమ్మ దేవుని నమ్ముకో, మరి దేవుడు మరి నీకు బిడ్డను బ్రతికిస్తాడు అని చెప్పారంటండి. మా పెద్ద ఆడబడుసు కూడా అటువంటి పరిస్థితిలో మరి దేవుడు అలాగా మరి ఆ వాక్యం ద్వారా మరి ఆవిడికి స్వస్థత, ఆరోగ్యం ఇచ్చారు. అలా ఆవిడ బ్రతికారు. తర్వాత మళ్ళీ చిన్న ఆడబడుచు, మళ్ళీ మా బావగారు, నా భర్త, ఇలా 4 బిడ్డని కూడా దేవుడు ఇచ్చాడండి. ఇలా మరి దేవుడు ఇలా ఈ కార్యాన్ని చేయటాన్ని బట్టి దేవుని మార్గంలో నడవటానికి దేవుడు కృప చూపించాడు. అలా మా అత్తగారు కూడా ఉండేవారండి. వాళ్ళందరూ కూడా మరి అలాగా మరి దేవుని మందిరానికి వెళుతూ, అంటే అప్పట్లో మరి చాలా కట్టుబాట్లు ఉంటాయి. 70 సంవత్సరాల క్రితం అంటే మరి కొద్దిగా కట్టుబాట్లు ఎక్కువగా ఉంటాయి కదండి. అటువంటి పరిస్థితుల్లో మరి చాలా మరి కొంత మేము వెలివేస్తాము అది ఇది అని చెప్పేసి కూడా చాలా ఇబ్బందులు పెట్టారంట. అయినప్పటికీ మా అత్తయ్య గారు అలా నిలబడి మరి ఉండటానికి సహాయం చేశాడు దేవుడు. మరి ఇంకా అదే పేరంటాలకి అటువంటి వాటికి ఏమీ వెళ్ళేవారు కాదు. కాకపోతే ఇంకా మా మామయ్య గారు నమ్మని మీదట ఆవిడ అప్పుడు బాప్తీసం తీసుకోలేదు. మాకు కూడా మరి ఇంకా మా వారు, మా బావ వీళ్ళెవరు కూడా నమ్మని మీదట మరి మామూలుగా విగ్రహారాధన పెళ్లిళ్ళే చేశారండి. అలా పెళ్లిళ్ళయి మేము ఇక్కడికి వచ్చాము. నేను మా తోటికోళ్ళుకి నేను కూడా స్నేహితులమేనండి. అంటే చిన్నప్పుడు మా అక్కయ్య గారి ఇంటి పక్కన ఉండేది తను. అలా మేమిద్దరం కూడా స్నేహితులం. అప్పుడు మళ్ళీ ఇలాగా కుటుంబంలో దేవుడు కలిపాడు. అలా మరి మా జీవితాన్ని ఇలా కొనసాగటానికి దేవుడు ఎంతో కృప చూపించాడండి. అలా మరి మా అత్తయ్య గారు మమ్మల్ని ఏమి నిర్బంధించలేదు. అలాగని మామూలుగా మా కోసం ప్రార్థన చేసేవారేమో, కానీ దేవుని గురించి అంతగా ఆవిడే అప్పుడు చెప్పడానికి మరి అంత మరి ఆసక్తి చూపించేవారు కాదు. కానీ మా పెద్ద అత్తయ్య గారు ఉండేవారండి. ఆవిడ ఈ మట్టుకు ప్రార్థన చేస్తానని, ఇలా వాక్యం చదవమని చెప్తూ ఉండేవారండి. ఇలా ఉండగా మా కుటుంబంలో అయితే నాకేమో 3 పిల్లలండి, మా తోటికోళ్ళకి 2 పిల్లలు. అలా దేవుడు మరి కుటుంబాన్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచాడు. మరి ఇలా కొనసాగుతున్న సమయంలో 27 సంవత్సరాల క్రితం ఒక రోజుని నేను ఎందుకంటే మా కుటుంబంలో నా భర్త మరి ఈ పిల్లలు లేని మీదట నా భర్తను, మా బావగారిని, వీళ్ళందరినీ కూడా మా అత్తయ్య గారు చాలా గారం మరి ఆ శోధనలన్నిటిలో నేను ఎంతో వేదన పడేదాన్ని. నన్నేమి ఇబ్బందులు పెట్టేవారు కాదు, కానీ మరి వాళ్ళ మరి అలవాట్లను బట్టి భారీగా బాధ ఉంటది కదా. అలాంటి పరిస్థితుల్లో మరి నేను ఎంతో వేదన పడుతున్నప్పుడు రోజు మా అత్తయ్య గారు అయితే 6కి ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క వాక్యం వచ్చేదండి రేడియోలో. అలా పెట్టేవారు అనమాట. అలా రోజు అదైతే వాక్యం అయితే వినేదాన్ని. అలాగా వింటూ ఉండగా మరి ఒకరోజు నాకు దేవుడు వాక్యం ద్వారా మరి దర్శనంలో కనిపించి, వినిపించి, మాటలు విన్నవి కాపాలన్న వాక్యం చదువు, యెషయా గ్రంథంలో చదవమని చెప్పారండి. అప్పుడు చదివాను, కానీ నాకు అసలు ఆ వాక్యం తర్వాత ఏంటో అది గుర్తుంచుకోవాలి అనే ఆలోచన రాలేదు. అది
మనసులో పెట్టుకుని ఉంచుకోవాలి కదా, అది అప్పుడు అంత అనుభవం లేక ఏంటో మరి. కానీ వాక్యం అయితే అప్పుడు తీసి చదివాను. ఆ తర్వాత అప్పటి నుంచి నేను విగ్రహారాధన అంతా కూడా మానేశానండి. మా తోటికోళ్ళు నేను కూడా పూజలు అవి చేసేవాళ్ళం. అలాంటివి అవన్నీ కూడా విడిచిపెట్టేయడానికి దేవుడు కృప చూపించాడు. అలా ప్రతిరోజు కూడా బైబిల్ చదవటానికి, ప్రార్థన చేసుకోవటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారండి. అలా నెమ్మది నెమ్మదిగా మా అత్తయ్య గారితోటి మందిరానికి వెళ్ళటానికి దేవుడు మరి నడిపించారు. అలా మరి 2-3 సంవత్సరాలు వెళ్ళేటప్పటికి దేవుని యొక్క కృపను బట్టి నిజమైన దేవుడిని తెలుసుకున్నాను నేను. అలాగా సంఘం కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించి బలపరిచింది. ఇటువంటి పరిస్థితుల్లోనే మా బావగారు కూడా అనుకోని రీతిగా మరి మరణించడం జరిగింది. అప్పుడు మా ఇంటికి అదే అక్క కూడా కొద్దిగా నెమ్మదిగా తెలుసుకుంటుంది. కానీ అటువంటి పరిస్థితుల్లో ఇలా జరిగాక మరి తను మళ్ళీ బలహీన పడుతుందని మా సంఘస్థులు వచ్చి మరి ఇంటి దగ్గరే ఆరాధన అది పెట్టేవారండి. అదే సాయంత్రప్పుడు ప్రార్థన అది పెట్టేవారు. అలా పెడుతూ ఉన్న సమయంలో మరి మా చిన్న పాప అప్పటికి మా పెద్ద పాపకి పెళ్లి అయిపోయిందండి. నాకు నేను నమ్ముకున్న కొత్తలోనే మా పెద్ద పాప పెళ్లి అయిపోయింది. అదేమో విగ్రహారాధనే చేసాము. చెప్తున్నాను కదండి, పూర్తిగా నేను ఆత్మీయంగా బలపడక ఇంకా అప్పుడు విగ్రహారాధన పెళ్ళే చేయటం అయింది. తర్వాత మళ్ళీ ఈ సంగతులన్నీ జరిగాక మా సంఘస్థులు మరి యవనస్తుల కూడికి పెట్టేవారండి. అప్పుడు మా చిన్న పాప అక్కడికి వెళ్ళేది. అలా వెళ్ళినప్పుడు మరి దాని హృదయాన్ని దేవుడు తెరిచాడు. అప్పుడు నేను ఇంకా విశ్వాసనే పెళ్లి చేసుకుంటానని చెప్పేసానని తను నిబంధన చేసుకుంది. అలాగా మరి అమ్మ మన వైశాసులో అంతలా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు కదమ్మా అని చెప్పేసినని అన్నాము. కానీ మరి ఎందుకో దేవుడు మరి తనకి ఆ నిశ్చయిత పెట్టాడు. అలా మరి ప్రార్థనే చేశాము. అలా మా రిలేటివ్స్ లోనే మరి ఒక కుటుంబం దేవుని నమ్ముకొని దేవుని పరిచర్య చేస్తుందండి. అక్కడ మాది కవిటం అనమాట. అక్కడ పాలకుల దగ్గర కవిటం. అక్కడ వాళ్ళు పరిచర్య చేస్తూ ఉంటారండి. వాళ్ళు ఇలాగ ఏమైనా సంబంధాలు ఉంటే కూడా చెప్తా ఉంటారు. అప్పుడు మళ్ళీ వాళ్ళకి నేను ఫోన్ చేసి వదిన ఇలాగా మరి అన్నపూర్ణ ఇలా అంటుంది అని చెప్పేసినంటే సరేనమ్మా పలానా సంబంధం ఉందని అలాగా మా చెన్నాలుడు సంబంధాన్ని తీసుకొచ్చారండి. ఆయన ఎక్కడో అస్సాంలో ఉద్యోగం చేస్తున్నారు. అప్పటికి ఎయిర్ ఫోర్స్ లో చేస్తున్నారు. నాకేమో అంత దూరం కదా భయపడ్డాను. కానీ దేవుని కృపను బట్టి మరి వాళ్ళు రావటం మళ్ళీ అలాగా ఒకరికొకరు నచ్చి మరి సంబంధం సెటిల్ అవ్వటం అన్ని కూడా జరిగినాయి. ఇదంతా కూడా దేవుని యొక్క ఏర్పాటు, దేవుని కృప. అలా మరి పరిశుద్ధ వివాహం జరగటం అది మరి ముందు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా పరిశుద్ధ వివాహం చేయటానికి దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడండి. అలాగే నా భర్త మరి బిడ్డలో ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఒప్పుకోవడానికి సహాయం చేశారు. అలాంటి పరిస్థితుల్లో మరి అందరూ మరి మా రక్త సంబంధికులు చెప్పాను కదా ఇంతమంది అని, వాళ్ళందరూ వస్తారా లేదా అని చెప్పేసి మేమైతే అనుకున్నాం. కానీ ప్రార్థన అయితే చేసుకున్నాం. అలాగే మరి వాళ్ళకి అలా ఇన్విటేషన్ అయి పంపించామండి. దేవుడు ఆశ్చర్యకరంగా మొత్తం అందరూ వచ్చారండి. అందరూ వచ్చి దేవుడు నిజంగా వివాహం కూడా చక్కగా జరిగించాడు. అందరూ కూడా దేవుని మహింపరచడానికి నాకు ఎంతగానో ఎప్పటికీ అది జ్ఞాపకం చేసుకుంటుంటే ఎంతో సంతోషం. నిజంగా ఎంత గొప్ప కృప చూపించావు ప్రభా అని. ఆ విధంగా మరి దేవుడు అలాగా జతపరిచాడండి. ఆ కుటుంబాన్ని కట్టబడటమే కాకుండా వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా రక్షణ పొందడానికి దేవుడు సహాయం చేశాడు. మా అమ్మాయి అత్తవారిలో కూడా. అలా మళ్ళీ మా చిన్నబాబుకి నాకు ఒక అబ్బాయి, 2 అమ్మాయిలండి. ఈ పాప పెళ్లి అయిపోయాక మళ్ళీ కుమారుడు కూడా మరి అలా దేవుడు ఆశ్చర్యకరంగా మరి సంఘంలో ఒక సహోదరి ద్వారా సంబంధం వచ్చింది. నర్సాపురం నుంచి మా కోడలు వాళ్ళు సంబంధం. అలాగా మరి అప్పటికి మేము ఇంకా సంబంధాలు చూడలేదు. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఉంటే అలా నడిపిస్తాడు. అందు గురించి అలా వచ్చి అలా వాళ్ళే చూసుకున్నాక మళ్ళీ ఒకరికొకరు నచ్చుకున్నాక వెంటనే వివాహం కూడా అలాగా అది కూడా పరిశుద్ధ వివాహం చేయటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఈ విధంగా మరి కుటుంబం మరి కుమారుడు కుటుంబం, కుమార్తె కుటుంబాన్ని ఇలా ఆత్మీయంగా బలపరచడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 20 సంవత్సరాలు 24 సంవత్సరాలు అయిపోయింది వివాహాలు అయిపోయి వీళ్ళకి. ఇప్పుడు మళ్ళీ మా మనవరాలు కూడా అలాగే విశ్వాసని దేవుడు జతపరిచాడు. మొన్న ఆగస్టులో మన మే 23వ తారీఖుని. అలాగే మరి అంటే మా కులం కాదు, కులం గురించి చూడదు. ఇదైతే కనుక మరి మా అల్లుడు గాని మా కోడలు గాని మా వైశాస్లోనే మరి దేవుని నమ్ముకున్న వాళ్ళు. కానీ ఇప్పుడు మా మనవడు అయితే గనక మరి వేరే కులం గురించి చూడలేదు. కానీ విశ్వాసి గాని దేవుని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అలాగే మరి కనిపెట్టాం. కానీ మరి దాని గురించి కూడా అందరూ వస్తారా లేదా అని అనుకున్నాం. కానీ ఇంకా దేవుని చిత్తం మరి ఆయన కార్యం జరిగిస్తే ఎవరు ఆపలేరు, ఆయనే నడిపిస్తారు అందరినీ అని చెప్పని అలాగే చేయటానికి దేవుడు సహాయం చేశాడండి. మరి మొన్న మే నెలలో ఆ వివాహం జరగటానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అలా ఈ విధంగా మరి అన్ని విషయాలు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా ఏంటంటే
నేను మరి ఒక 15 సంవత్సరాలు దగ్గర నుంచి నాకు కీళ్ళవాతం వచ్చిందండి. కానీ దేవుడు మరి ఇప్పటిదాకా కూడా నన్ను నడిపిస్తున్నాడు. దేవుని పరిచర్యలో కూడా వాడుకుంటున్నాడండి. మరి మొన్న కరోనా వచ్చినప్పుడు మేము శుక్రవారం పెట్టుకుంటామండి స్త్రీల సమాజం. అప్పుడు మరి ఇంచుగా 40 అలా వస్తారన్నమాట మా సహోదరులు. వాళ్ళందరినీ మరి నడిపించడానికి దయమణి గారని ఒక సహోదరి మరి పరిచర్యలో పాల్గొని ఆవిడ అందరినీ కూడా ఆత్మీయంగా బలపరుస్తూ మమ్మల్ని అందరినీ కూడా మరి వాక్యం చెప్పడానికైనా ప్రార్థన చేయడానికైనా ఎంతగానో ఆవిడ మమ్మల్ని ప్రోత్సహించారండి. అలా ఒక్కొక్క వారం ఒక్కొక్కరిని పంచుకుంటూ ఉండేవాళ్ళం. ఇలాగా కరోనా వచ్చాక మరి ఇలాగా ఆవిడ కూడా చనిపోయారు. మరి ఇంకా సంఘం చల్లారిపోతుందని దేవుని యొక్క ఏర్పాటుని బట్టి మరి నేను కాన్ఫరెన్స్ కాల్ మొదలు పెట్టానండి. అంటే అందరం ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేని పరిస్థితుల్లో నేను మా సంఘస్థులకే నేను కాన్ఫరెన్స్ కాల్ ఫోన్లు అలా చేస్తూ అందరినీ పొద్దున సాయంత్రం ప్రార్థన చేసుకునేవాళ్ళం. అలా నెమ్మదిగా మళ్ళీ మందిరాలు తెరిచాక దేవుడు మరి ద్వారాలు తెరిచి మళ్ళీ మేము అందరం మందిరంలో కలిసినప్పుడు అందరూ అన్నారు, మీరే నడిపించండి అని చెప్పేసి అని అన్నారండి. నేనైతే ఏమాత్రం కూడా ఎన్నిక లేని దాన్ని, బలహీనరాని ముందు అయినప్పటికీ దేవుడు ఇచ్చిన ఆ చిన్న పరిశీలనను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మరి వారం వారం ఒక్కొక్కళ్ళు చెప్తారండి సంఘంలో. అలాగా మరి ఒక్కొక్కళ్ళు వారం వాక్యాలు పంచుకుంటూ ఉంటారు. అలా మరి వాళ్ళందరినీ ఆత్మీయంగా కాదు, వాళ్ళందరూ బాగా ఆత్మీయులే, కానీ నేను కూడా ఆ పరిచర్యలో వాడబడటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అంతకు ముందు అయితే గనక మేము గృహ దర్శనాలు కూడా చేసేవాళ్ళం అండి. ఈ కరోనా రాకముందు 18-17 సంవత్సరాల వయసులో అదే 17వ సంవత్సరం 18 సంవత్సరంలో అయితే గనక మేము చాలా గృహ దర్శనాలు 15 మంది 12 మంది అలాగా వీధులకి తిరిగి మరి విశ్వాసుల కుటుంబాలకు వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళం. ఒకవేళ తెలియని వాళ్ళకి ఇలాగా చేస్తామమ్మా అని చెప్పేసి అంటే అంగీకరించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళం. అలా దేవుడు ఆ పరిచర్యలు కూడా దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. ఈ విధంగా మరి దేవుని యొక్క చిత్తాన్ని శుభ్రంగా ఈ సంవత్సరాలన్నింటిలో దేవుడు ఎంతగానో తోడై ఉన్నాడండి. ఈ పరిస్థితులన్నింటిలో దేవుడు ఎలా సహాయం చేశాడో అలాగే మరి నా భర్త యొక్క ప్రవర్తన విషయంలో, రక్షణ విషయంలో కూడా మరి దేవుడు కార్యం చేస్తాడని నమ్ముతున్నాను. విశ్వాసంతో దేవుడి దానిలో కనిపెడుతూ ఉన్నాము. అందరం ప్రార్థన చేస్తున్నారు. మీరు అందరూ కూడా మరి ఆ విశ్వాసాల గురించి ప్రార్థన చేస్తున్నారు కదా, కుటుంబాలన్నీ రక్షణ పొందాలని. అలాగే మా సంఘస్థులు అలాగే ప్రతి గ్రూప్ లో నేను ఇంచుమించుగా రోజుకి 5-6 గ్రూప్ లో కలుస్తానండి. అలా రోజు కూడా దేవుని సంఘంలో, దేవుని సమాజంలో, దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. అలా మరి ఈ పరిచర్యను దేవుడు నాకు ఇచ్చాడు. అలా మరి ఈ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల నుంచి ఈ గ్రూప్ లో కూడా కలిసి నిజంగా వాక్యాలు ఎంతో అందరూ బిడ్డలందరూ కూడా ఎంతగానో నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా ఇంకా చిన్నవాళ్ళైనా ఎవరైనప్పటికీ చక్కగా దేవుని యొక్క ఆత్మీయంగా మరి నడిపించడానికి మరి అలాగే చక్కగా పాటలు పాడి సాక్ష్యాలు చెప్పి ఇలా చేస్తుంటే నాకు చాలా చాలా సంతోషం వస్తుంది. ప్రభా, మరి నాకు ఈ పరిచర్యను ఇచ్చినందుకు, ఈ సహవాసంలో కలిపినందుకు కూడా నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలని చెప్పేసి నేను దేవుని స్తుతిస్తానండి. అలాగే కేజే గారు కూడా మరి ఎంతగానో అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే మీ పరిచర్యలో వాడబడుతున్న ప్రేమిలా గారు ఇక్కడ నిడదవోలో ఉంటారు కదండి, ఆ సహోదరు కూడా మా సంఘానికి వస్తారు. ఆవిడ కూడా మా సంఘంలో ఇప్పుడు వాడబడ్డారు మొన్న కిందటి సంవత్సరం శ్రేయల మీటింగ్ లో. అలాగే ఆవిడ పేరేంటి, మొన్న వాక్యం చెప్పారు, అది పేరు మర్చిపోయాను. ఎవరు? ప్రేమిల గారు ఇంకొక ఆవిడ, ఆ సహోదరు కూడా వచ్చారండి. మరి అలాగా మనోన్మణి గారు మర్చిపోయానండి, క్షమించండి. ఆవిడ కూడా మా సంఘానికి వచ్చారు. అంటే నేను ఇందులో వాక్యాలు విన్నాక వాళ్ళని నేను మళ్ళీ సజెషన్ చెప్పాను అనమాట. మరి మా సంఘస్థుడికి ఇలా చెప్పాను, ఇలాగా మరి ఆ సంఘంలో ఇలా వాడబడుతున్నారని చెప్పేసి అంటే వాళ్ళు కూడా ఒప్పుకొని మరి పిలవటానికి దేవుడు సూచించాడు. అలా సహోదరులు కూడా మమ్మల్ని ప్రేమించి రావటానికి కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశాడండి. మరి ఈ విధంగా మరి పరిచర్య విషయంలో గొప్పగా ఎదగలేదు, కానీ దేవుని యొక్క పరిచర్య చెయ్యాలని మా ఆశ మటుకు ఉంది. కానీ నా శరీర బలహీనతను బట్టి, ఎందుకంటే నేను కీళ్ళ నొప్పుల వల్ల నేను జడది కూడా వేసుకోలేనండి, నా భర్త వేస్తారు. అంతా చాలా సహకరిస్తారు, అన్ని మంచిగానే ఉంటారు. కానీ మరి ఇంకా రక్షణ పొందటానికి మరి దేవుడు మళ్ళీ హృదయాన్ని తెరవాలి కదా, ఇది దేవుడు చేసే కార్యం. కాబట్టి నేను దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక. నేనైనా ఎక్కువగా చెప్తే దయతో మన్నించండి. ఇప్పుడు వాక్యం పంచుకున్నాను. మరి అంశం అయితే గనక
పరలోక జ్ఞానం కలిగిన యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేరిన మరి బర్షబా గురించి ధ్యానించాలని దేవుడు నాకు తలంపించాడండి. మరి పరమ సిస్టర్ వీడియో ఆన్ హలో చేసుకోండి సిస్టర్, వీడియో ఆన్ చేసుకోండి. కనిపిస్తున్నానండి? కనిపిస్తారండి, చేయండి, చెప్పండి. యేసుక్రీస్తు వంశావళిలో చేరిన బెర్షబా గురించి ధ్యానించాలని దేవుడు తలంపించిన ఉండగా నేను ఆ విషయాలు కొద్దిగా పంచుకుంటానండి. ఆ ఆ ఎంతో జ్ఞానం కలిగిన దేవాది దేవుని స్తుతించి ప్రార్థించే కుమార్ని కన్నా మరి బెర్షబా ఆవిడ ఆ స్త్రీ గురించి దేవుడు మరి ధ్యానించడానికి దేవుడు సహాయం తెలియపరిచారండి. బెర్షబా అంటే ప్రతిష్ఠింపబడిన పుత్రిక అని అర్థం అంటండి ఆ పేరుకి. ఆవిడ గుణలక్షణాలు ఏంటంటే ఆవిడ దావీదు సేవకురాల్ని భార్యగా ఉంది కానీ దైవభక్తురాలు. అలాంటి పరిస్థితుల్లో బెర్షబాని మరి దావీదు చూడటం జరుగుతుంది కదా. మరి అలాంటి చూసినప్పుడు వెంటనే మరి విధేయత చూపించి దేవుని మార్గంలో దావీదు దగ్గరికి తేబడింది ఆవిడ. ఉండండి ఒకసారి. విధేయత చూపించిందండి. ఎందుకంటే మరి దావీదు అదే స్నానం చేస్తూ ఉండగా, ఆవిడ స్నానం చేస్తూ ఉండగా మరి బెర్షబాను చూస్తాడు కదా. చూసినప్పుడు మరి ఆ స్త్రీ ఎవరో అని తెలుసుకుని మరి తన ఇంటికి తండ్రిని పిలుచుకున్నప్పుడు ఏం చేస్తుంది, వెంటనే మరి లోబడుతుంది అనమాట. అంటే విధేయత కలిగిన స్త్రీగా మరి బెర్షబాను మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, వాక్యం చెప్తున్నాను, ఒకసారి ఎవరన్నా తీసి చదవగలిగితే ఒకసారి చదవమని కోరుతున్నానండి. 2 సమూయేలు 11వ అధ్యాయము 4-5 వచనాలు. జయలక్ష్మి రెండో వచనం నుంచి చదవమంటారా? ఒకానొక దినమున ప్రొద్దుకుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచు పైనుండి చూచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడిను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడకు ఊరియాకు భార్యయునైన బత్షెబాని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఇంకా చదవాలక మరి దావీదు అంతే చాలండి. దావీదు మరి బెర్షెబాను చూస్తాడు. తను స్నానం చేస్తూ ఉండగా మరి చూసి తను కనుక్కుని మరి రమ్మని అన్నప్పుడు వెంటనే మరి రాజు దగ్గరికి వచ్చింది. పిలిచినప్పుడు రాజు ఆజ్ఞ ఇస్తే మరి ఏ పనైనా చెయ్యాలి కదా, అలా వచ్చినప్పుడు తను మరి తన దగ్గర శయనించడానికి కూడా దావీదు మరి ప్రేరేపించబడ్డాడు. అప్పుడు మరి కాదు అని చెప్పేసి అనొచ్చు, కానీ అలా చెప్పకుండా మరి తను ఏమాత్రం కూడా దావీదుకి ఎదురు మాట చెప్పకుండా లోబడి మరి మరి తన దగ్గరికి విధేయత చూపించింది అన్నమాట. అలా చూపించి అలా చేశాక మరి తర్వాత ఆవిడ ప్రార్థనా పరురాలు. సామెతలు 31:12. ముప్పై 1-2 వచనాలండి. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్నా కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలం అదే. తర్వాత అదంతా కూడా ఎలా ప్రవర్తించాలి ఏంటనేది నేర్పింది అనుకోండి. కానీ ఇక్కడ మరి తన కుమారుడికి ఎలా ప్రవర్తించాలో, ఏ విధంగా మరి తను జీవించాలో ఏంటో తను ప్రార్థనా పరురాలుగా ఉండి మరి ఆ దేవోక్తి అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన ఉపదేశంగా దేవోక్తిగా మరి ఆ కుమారుడికి ఎలాగా జీవించాలో, అలాగే నా మొక్కులు మొక్కి నేను కనిన కుమారుడా అంటే తను మరి ఒక బిడ్డ చనిపోతాడు కదండి. మళ్ళీ తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మరి ఆ సొలొమోను ఇస్తాడు, వాగ్దాన పుత్రుడిగా ఇచ్చాడు దేవుడు. మరి అప్పుడు ఈ ప్రార్థనా పరురాలైన బెర్షెబా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించి
మరి కుమారుని కూడా ఎలా ఉండాలి ఏంటనేది, తన ప్రవర్తన అంతటిని కూడా ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ విషయాలు కూడా మరి అంతగానో వివరంగా చెప్తుంది. ఆ తర్వాత తన బిడ్డను భవిష్యత్తు గురించి ఆలోచించిందండి. ఎందుకంటే మరి దావీదుకి ఎంతో మంది భార్యలు ఉన్నారు. ఆ తర్వాత తనకి కన్నా ముందే ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. కానీ మరి దావీదుని తన కుమారుడిని వాగ్దానం చేస్తాడు కదా, నేను రాజుని చేస్తానని చెప్పేసినని చెప్తాడు. అందు గురించి అని చెప్పేసి ఆ విషయం జ్ఞాపకం చేయమని చెప్పేసినని ఆ సేవకుడు చెప్తాడనమాట. ఎవరు? నాతాను అంటాడనమాట, నువ్వు వెళ్ళి దావీదుతో ఆ విషయాలు మాట్లాడు వెళ్ళి అని చెప్పేసినని చెప్పినప్పుడు వెంటనే తన కుమారుడు గురించి ఆలోచించి మరి మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి బెర్షెబా గదిలోనున్న రాజునొద్దకు వచ్చాను. రాజు బహు వృద్ధుడైనందున షుమేనీయురాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను. బెర్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా, రాజు నీ కోరిక ఏమి అడిగినందున ఆమె ఇలాగు మనవి చేశాను, నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోనును నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగినని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడని ఈ సంగతి నా ఏలిన వాని వరకు వాడగు రాజునగు నీకు తెలియకే ఉన్నది అని చెప్పేసినని తన కుమారుడు గురించి మరి అంటే తన కుమారుడు రాజుగా అవ్వాలని చెప్పేసి రాజు చేస్తానని చెప్పి దావీదు చెప్పాడు. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేయటం కొరకు మరి తన కుమారుడి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి మరి వెళ్ళి రాజుగారి దగ్గర తను మాట్లాడింది. అలా మాట్లాడినప్పుడు మరి రాజు అప్పటి వరకు మరి ఆ విషయాన్ని తను తెలుసుకోలేదు. మరి ఎప్పుడైతే తను మరి బెర్షెబా చెప్పిందో వెంటనే మరి రాజుగా అభిషేకించడానికి దావీదు నిర్ణయం తీసుకుంటాడండి. అలాగే పెద్దలను గౌరవించడం నేర్పించిందండి. 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. బెర్షెబా రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వన కూర్చుండెను. మరి తను ఒక రాజుగా అభిషేకించబడ్డాడు కదా, అప్పుడు ఇంక ఏం చేయాలి? ఇంకా మామూలుగా తల్లి గురించి వచ్చి కూర్చుంది కదా అని చెప్పేసి అని అనుకోలేదు. కానీ లెగిచి ఆవిడని ఎదుర్కొని మరి తన కోసం ఒక సింహాసనాన్ని తన పక్కనే ఒక సింహాసనాన్ని వేసి ఆవిడికి ఎంతో గౌరవం ఇచ్చి మరి కూర్చుండబెడతాడు అనమాట. అప్పుడు మళ్ళీ నీ విషయాలు ఏమిటని చెప్పి అవన్నీ కూడా వివరాలు అడుగుతాడు. ఆ తర్వాత ఆ విషయాలన్నీ మరి బెర్షెబా చెప్తుంది అనుకోండి. అదంతా మరి చెప్పాలంటే సమయం ఎక్కువ అవుతుంది. కాబట్టి మరి ఆ యొక్క బిడ్డను గురించి తన రాజుగా అభిషేకించడం గురించి తనే పట్టించుకుంది. అలాగే పెద్దల్ని గౌరవించే విషయం కూడా మరి బెర్షెబా మరి సొలొమోనుకు నేర్పింది. అలాగే దేవుడు చేసిన వాగ్దానం గురించి కూడా చూస్తే 2వ సమూయేలు 7వ అధ్యాయము 7వ అధ్యాయం కాబట్టి 8వ వచనం. 7వ అధ్యాయం అండి. ఎక్కడ దాకా 12. నీ దినములు సంపూర్ణమైనప్పుడు అదేనక్క 12. ఆ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతానాన్ని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదనని చెప్పాడు. ఆ తర్వాత అతడు నా నామఘనత కొరకు ఒక మందిరము కట్టించును, అతని రాజ్యము సింహాసనము నేను నిత్యము స్థిరపరిచేదను. నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడై ఉండను. అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనే అతన్ని శిక్షిస్తును గాని నేను స్థాపించుటకే నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను అని. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము నిలుచును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానం తెలియజేశాను.
దావీదు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినంతయు నీ దృష్టికి కొంచెమే. మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానము కలగబోవు దానిని గూర్చి నీవు నాకు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదను నేను ఇక నీతో ఏమి చెప్పుకును. ఇలాగా మరి మరి దావీదు తప్పు చేశాడు, కానీ తప్పు చేసి పాపం చేసినా కూడా మరి దేవుడు శిక్షించాడు, కానీ దేవుని తన కృప ఏమాత్రం కూడా దూరం చేయలేదండి. అలాగా మరి దావీదుకి ఆ వాగ్దానం ఇచ్చాడు కాబట్టి సొలొమోన్ని దేవుడు మరి సింహాసనం మీద ఎక్కించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ విధంగా మరి ఆ యొక్క దావీదు జీవితంలోకి బెత్షెబా రావటం అది కూడా దేవుని యొక్క ఏర్పాటే. ఎందుకంటే అది కూడా దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే జరగదు. రోమాపత్రిక 9వ అధ్యాయము 10వ వచనం 10 నుంచి అండి. చదువుతున్నానండి. అంతేగాదు, మన తండ్రి అయిన కాదు ఎక్కడి నుంచి మన తండ్రి అయిన ఇస్సాకు ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మీరైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగనని ఆమెతో చెప్పాను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించుకుని ఏశావును ద్వేషించుకుని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయం కలదా, అట్లనరాదు. అందుకు మోషే ఇలాగూ చెప్పుతున్నాడు, ఎవరిని కరుణించుతునో వారిని కరుణించను, ఎవరి ఎడల జాలి చూపుతునో వారి ఎడల జాలి చూపుతును. కాగా పొందగోరు వారి వలనైనను ప్రయాసపడి వారి వలనైనను కాదు, గాని కరుణించు దేవుని వలనే అగును. మరియు లేఖనం ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురపరచుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవరిని కరుణింపగోరునో వారిని కరుణించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తం ఎదిరించిన వాడెవడు, ఇకను నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్ను ఎందుకు ఇలాగ చేసివని రూపించిన వారితో చెప్పునా, ఒక ముద్దలో నుండియే ఒక ఘటం ఘనతకు ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? మరి దేవుడి యొక్క సంకల్పన గురించి ఇదంతా చదివానండి. దేవుడు మరి ఆయన సంకల్పన ఎలా ఉందనేది మరి దావీదు జీవితంలో మరి బెత్షెబా విషయంలో మరి దేవుని యొక్క సంకల్పన ఉంటేనే మరి ఆవిడ ఆ యొక్క దావీదు దగ్గరికి రావటం జరిగింది. కానీ అక్కడ దేవుడు కూడా మరి ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మరి ఒక చక్కటి జ్ఞానంతో నింపబడిన కుమారునిచ్చి అతను మరి సొలొమోను ఎంతో జ్ఞానవంతంగా, అతని వంటి జ్ఞానం ముందున్న వాళ్ళకి లేదు, తర్వాత ఉన్న వాళ్ళకి కూడా లేదు. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఉంటేనే ఆ కార్యం జరుగుతుంది. ఆ విధంగా మరి ఆయన సంకల్పన చొప్పున ఇందాక ఇక్కడ చూసారా, ఎవరిని కరుణించునో వారిని కరుణించుదును, ఎవరిని కఠినపరచబోతునో వారిని కఠినపరచును. మరి ఫరో మరి ఇశ్రాయేలు జనాంగం ఎంతో కఠినంగా చూశాడండి. కానీ ఇదంతా కూడా అలా కఠినపరిచిన వాడు కూడా దేవుడే. అక్కడ కూడా చెప్తున్నాడు అనమాట, నేనే కఠినపరిచాను. ఎందుకంటే ఆయన నామానికి ఘనత తెచ్చుకోవటానికి, అలాగే తన ప్రజలందరూ కూడా దేవుని యొక్క మహిమను తెలుసుకోవాలని అతనిని దేవుడు మరి కఠినపరిచాడు. అలా కఠినపరిచినప్పుడు ఇన్ని 10 అద్భుతాలు చేస్తాడు కదా మోషే. మరి ఇవన్నీ కూడా చేసినప్పుడు ఇశ్రాయేలు జనాంగం దేవుని తెలుసుకుంటారని, దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలని దేవుడు కోరుకున్నాడు. కానీ వాళ్ళు తర్వాత తొలగిపోయారు అనుకోండి, కానీ ఏదైనా దేవుని యొక్క కార్యాలు అది చాలా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరి గురించి, నీ గురించి నా గురించి ప్రతి ఒక్కరి గురించి కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉండగా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలని ఎప్పుడు కూడా కోరుకుంటున్నాడు. అందు గురించి మనం తెలుసుకోవాలంటే దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి. అలాగే దేవుని సహవాసాన్ని, దేవుని మందిరానికి కూడా మనం వెళ్ళి దేవునితో సహవాసం కలిగి ఉంటేనే, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉంటేనే మనం ఆత్మీయంగా బలపడతాం. అలాగే ఆయన వంశావళిలో చూడండి, తామారు అంజురాలు, అలాగే కనాను స్త్రీ రాహాబు వేశ్య, అలాగే రూతు విగ్రహారాధికురాలు, అలాగే బెత్షెబా కూడా దాసుడి భార్య అయినా దావీదు దగ్గరకు చేర్చబడింది. ఒక్కొక్కరిని గురించి ఇంచుమించుగా 100 సంవత్సరాలు తేడాలు ఉన్నాయి. చాలా సంవత్సరాలు
తేడా ఉన్నప్పటికీ వీళ్ళందరినీ కూడా దేవుడు తన వంశావళిలో చేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మరి దేవుని యొక్క వంశావళిలో చేరిన మరి తామార్ అయితే గనక మరి అన్యురాలు. అసలు అన్యులు మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. మరి నిర్గమాకాండంలో చెప్తారు కదండి ప్రభు, మరి ఇశ్రాయేలు జనాంగంతో పస్కా పశువు వధించి వాళ్ళు విమోచించినప్పుడు అప్పుడు కూడా అంటారు కదా, అన్యులు ఎవరు కూడా ఇందులో పాల్గొనకూడదు. ఒకవేళ వాళ్ళు పాల్గొనాలంటే గనక వాళ్ళు కూడా సున్నతి పొందాలి అని చెప్పేసినని చెప్తారు. అలాంటి నిబంధన మరి ఆ యొక్క అన్యుల గురించి దేవుడు చెప్పాడు. ఎందుకంటే అన్యులు దేవుని రాజ్యంలోకి రావాలంటే గనక అప్పుడు పాత నిబంధనలు అయితే గనక ఆ నిబంధన ఉంది. అలాగే మళ్ళీ వేశ్య, రాహాబ్ అయితే వేశ్య కదా, ఆవిడ మరి ఆ వృత్తి రీత్యా మరి అక్కడ ఉన్నప్పటికీ కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి ఆవిడ కూడా ఆయన వంశావళిలో చేర్చబడింది. అలాగే రూతు విగ్రహారాధికులు. ఈ విగ్రహారాధన మరి తను మోయాబు స్త్రీ కాబట్టి అక్కడ మోయాబు స్త్రీలు ఎప్పుడు కూడా అసలు దేవుని రాజ్యాన్ని అదే దేవుని మార్గంలోకి రాలేరనే, ఎందుకంటే వాళ్ళకి ఇశ్రాయేల్కి ఎప్పుడు కూడా వైరం ఉంటదని చెప్పి దేవుడు చెప్పాడు. అలాగే జరుగుతూ వచ్చింది కదా ఇప్పటి వరకు కూడా. మరి అమోనీలు మోయాబీలు కూడా ఇశ్రాయేల్ జనాంగానికి ఎంతో విరోధులుగా మరి వాళ్ళని హింసించేయటం, లేకపోతే ఎంతగానో అభ్యంతరం పెట్టడం, లేకపోతే గనక ఎన్నో శోధించడం ఇవన్నీ కూడా చేశారు. అయినప్పటికీ మరి విగ్రహారాధికురాలైన ఆ యొక్క రూతును కూడా దేవుడు ఆయన వంశావళిలో చేర్చుకున్నాడు. అలాగే బెత్షెబా కూడా మరి ఒక దాసుడి భార్య అయినప్పటికీ దేవుని యొక్క ఏర్పాటును బట్టి మళ్ళీ దావీదు దగ్గరికి చేర్చబడటం, అలాగే మరి కుమారునికని రాజవంశంలో అలాగే యేసుప్రభు వారి వంశావళిలో కూడా చేరటం జరిగింది. ఇదంతా కూడా దేవుని యొక్క సంకల్పనకి మరి గుర్తు. కానీ అసలు ప్రకటన గ్రంథంలో ఏమని చెప్తారండి, ఎవరెవరు అసలు అగ్నిగుండంలో పడతారో దాని గురించి చెప్తూ ఉంటే 21:8 అయితే పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. ఇది రెండో మరణం. ఇది రెండో మరణానికి వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళందరూ కూడా పాత్రలు అవుతారు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారో, ఆయన ఈ లోకానికి ఒక మానవుడిగా వచ్చి మనతో సహవాసం ఉండి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి రక్తం చిందించి మనల్ని విమోచించారు కాబట్టి ఆయన నామాన్ని అంగీకరించిన వాళ్ళందరికీ కూడా రక్షణ ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి మరి ఇంకా ఆయన మా నామాన్ని అంగీకరించిన వాళ్ళు, ఇంకా దేవునికి విరోధంగా జీవించిన వాళ్ళకి ఆయనకి విరోధంగా ఉండటమంటే వ్యభిచారం చేయటము, లేకపోతే ఇలాగా విగ్రహారాధన చేయటము, దొంగలు, తాగుబోతులు ఇలాంటి వాళ్ళుగా ఉంటారు. అబద్ధికులు అందరూ కూడా మరి దేవుని నమ్మే వాళ్ళైతే కనుక నిజమైన దేవుని తెలుసుకోకపోవటమే అబద్ధికం. ఆ అబద్ధికులు అందరూ కూడా అగ్నిగుండంలో పడబెడతారని చెప్పి దేవుడు మరి ప్రకటన గ్రంథం చెప్తున్నాడు. కాబట్టి మనం విగ్రహారాధనకు అవన్నీ కూడా మనం విడిచిపెట్టాం. కానీ ఇంకా అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఇంకా లాస్ట్ లో యోబు గ్రంథం 33:13 ఎక్కువగా చెప్పానని ఏమనుకోద్దండి, ఒక్క నిమిషం ఇంకా అయిపోయింది, అయిపోతుంది, టైం కూడా అయిపోయింది. ముప్పై మూడు ముప్పై 13 తన క్రియలలో దేని గురించి ఆయన ప్రత్యుత్తరమీయుడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు. నీవేళ ఆయనతో పోరాడుదువు. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మరి నిజమే కదండి, దేవుడు మరి మనతో ఎంతో ఇదిగా మాట్లాడాలని ఎన్నో రీతిలుగా మరి సువార్తల ద్వారా చెప్తున్నాడు, లేకపోతే ప్రకృతి ద్వారా తెలియచేస్తున్నాడు. అలాగే మనుషుల్లో మరి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి దేవుడు మరి ఆయన క్రియలు చూపిస్తున్నప్పటికీ కూడా మరి ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు. ఇక్కడ ఏమంటున్నారు, తన క్రియల్లో దేని గురించి ఆయన ప్రత్యుత్తరమీయుడు. దేవుడు నరుల శక్తికి మించిన వాడు. నీవేళ ఆయనతో పోరాడదు. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టని రీతిగానే ఇంకా మనుషులు కఠినపరుచుకుంటున్నారు. కఠినపరుచుకుని ఇంకా నిజమైన దేవుడిని ఆయన అంగీకరించకుండా ఇంకా చీకట్లోను పాపంలోనే ఉండిపోతున్నారు. ఇక్కడ 42లో కూడా
నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలం కాలేదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటాను. ఎప్పుడు అన్నాడండి? లాస్ట్ లో 42వ కీర్తనలో మరి యోబు తెలుసుకున్నాడు. అప్పటి వరకు దేవునితో ఎన్నో విషయాలు, ఇది ఇలాగా అది అలాగా అని చెప్పేసి కొన్ని విషయాలు దేవునితో వాదించాడు. కానీ మరి తర్వాత దేవుడు ఎప్పుడైతే తన యొక్క క్రియలన్నీ కూడా మరి తనకి తెలియపరిచాడు, 39-40 వచనాల్లో అధ్యాయంలో దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే తను ఎంతగానో విధేయత చూపించి, నీ ప్రభా నిజమే, నీ ఉద్దేశాలు నీ ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలం కాలేదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అని చెప్పేసి నన్ను క్షమించి నేను మాట్లాడి ఇంకా నీ చెత్త నన్ను నేను అప్పగించుకుంటానని మరి మరి యోబు చెప్తాడన్నమాట. ఈ విధంగా మరి దేవుని దగ్గర తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి క్షమించాడు, క్షమాపణ పొందుకున్నాడండి. అలాగే మరి మాట్లాడుతున్నారా? హలో హలో. రెండంతల ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడండి. విధంగా మరి దేవుని యొక్క సంకల్పన చొప్పున మనం పిలువబడ్డాం కాబట్టి మన ఆయన పిలిచిన పిలుపుకి సమస్తాన్ని సమకూడి జరిగించి మేలు కొరకే జరిగిస్తాడు దేవుడు. కాబట్టి ఆయన సంకల్పంలో పిలువబడిన మనమందరం కూడా దేవునికి ఇష్టలుగా దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించిన దాకా ఆమేన్. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. మీకు అందరికీ వందనాలు. విజయ్ గారు కూడా మరీ వందనాలు చెల్లిస్తున్నాను. నా వాక్యం ఏదైనా కొద్దిగా పొరపాట్లు ఉంటే దయతో మన్నించి క్షమించండి. సరళ మీరు కావిట సుబ్బారావు గారి చెల్లెలా? అవునండి, అవును. సుబ్బారావు గారి చెల్లెలేనా? కావిట సుబ్బారావు గారి చెల్లెలా? అవునండి, అవును. వందనాలమ్మ. చిలకలూరుపేట. వందనాలు. వందనాలండి. అంటే పెద్దనాన్నగారు అవుతారండి ఆ సుబ్బారావు గారు. తండ్రి అదే తాతగారు నాకు పెద్దనాన్నగారు అవుతారు. హలో అక్క అయిపోయింది. చెప్తున్నా సార్. ఎంతో చక్కటి వాక్యాన్ని మనకు అందించినందుకు జయలక్ష్మి సిస్టర్ కు వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా తను ఎంత చక్కగా దావీదు యొక్క జీవితాన్ని తీసుకొని వచ్చారు కదా. లక్ష్మీబాయి గురించి తీసుకొని వచ్చారు. తర్వాత ఆయన ఏమేం చేశాడో అన్ని చెప్పుకుంటూ వచ్చారు. అయితే వచ్చి తర్వాత లాస్ట్ లో ఏమన్నారు? అన్ని చేశారు కదా, అన్ని దావీదు ఏమేం చేశాడో అన్ని చెప్పారు. అంటే తను తప్పు చేసినప్పటికీ కూడా మళ్ళీ తను చక్కగా తన యొక్క తప్పును సరిదిద్దుకున్నాడు అని చెప్పింది అనమాట. కాబట్టి ఈ వాక్యంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, తను చెప్పిన వాక్యం అంతటిని బట్టి మనం ఒకవేళ తప్పులు చేసి ఉంటే, ఒకవేళ దేవుని నమ్ముకోకపోతే నమ్ముకోవాలి. సిస్టర్ కూడా వైశ్యాస్ నుంచి వచ్చారు. తను అయినప్పటికీ ఎంత చక్కగా వాక్యాన్ని అందించారు. తను అంటే బాగా బైబిల్ బాగా చదువుతున్నట్లుంది. తర్వాత మెసేజెస్ కూడా వింటున్నట్లుంది. అందుకే తను చక్కగా చెప్పారు. ఇంకా దేవుడు ఆమె ఇంకా ఎక్కువ వాడుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ యొక్క దావీదు తప్పు చేశాడు. తర్వాత దేవుని దగ్గర తప్పుని తెలియజేసినప్పుడు తను ఒప్పుకున్నాడు అని చెప్పింది. కాబట్టి మనం కూడా మన తప్పులన్నింటినీ కూడా యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన తప్పకుండా క్షమిస్తాడు. ఒకవేళ ఇంకా దేవుని నమ్ముకోకపోతే దేవుని నమ్ముకోవాలి. దేవుని నమ్ముకొని ఉంటే ఈ వాక్యాలన్నీ విని మనల్ని మనం ప్రతిరోజు శుద్ధి చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు దేవుడు మనల్ని పరిపూర్ణంగా చేస్తాడు. అది కాబట్టి మనము ఆ విధంగా వాక్యం విన్న ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా మనం ఏమేమి తప్పులు చేస్తున్నామని చూసుకొని వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని మనం పరలోక రాజ్య వారసులుగా ఉండాలని, రెండవ రాకడకు సిద్ధపడాలని కూడా రెండవ రాకడకు సిద్ధపడాలని మనకి ఒక వాక్యం ద్వారా అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదట ప్రార్థన చేసిన కొండమ్మకు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా పాట పాడిన జయలక్ష్మి గారికి, అదేవిధంగా వాక్యాన్ని కూడా మనకు అందించిన జయలక్ష్మి గారికి మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి మరి దేవుడు ఆమెకు తోడుగా ఉండి చక్కటి మాటలను అందించినందుకు దేవునికి కూడా ఒకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తనకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ కెజేక గారు మనకు అందిస్తారు, తెలియజేస్తారు.
ఎజక ఎజక హలో హలో లేనట్టున్నారు కదా అక్క, లేవయ్యారా? ఏమో మరి. వచ్చారండి, ఇందాక వచ్చారు, మరి మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళారు. లేరు, ఇంట్లో లేరు. అక్కడికి ఫోన్ వచ్చి అమృతక్క ఏమని తెలియజేస్తారక్క? నాకైతే ఎవరు ఏం చెప్పలేదు. ఇప్పుడు ఎవరైనా ఆ. చెప్పండి. మామూలుగా నిన్న మొన్న చెప్పినవే. ఈ రోజు ఫ్రెష్ గా ఇంకెవరైనా ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా, స్తుతి అంశం ఉన్నా చెప్పండి. రెగ్యులర్ గా మనం 26వ తారీఖు అమృత్ గారు వందనాలండి. వందనాలు సిస్టర్ జయలక్ష్మి గారు. అమ్మా ఇవాళండి స్థలం కొలిచారండి అమ్మా. ఆ? దెబోరా గారు అక్క, సైట్ కొలి- దెబోరా ఆ, గారు ఆ. దెబోరా గారు దెబోరా గారు ఆ. ప్రతిరోజు చెప్తున్నారు కదా. అమ్మ, సైట్ కొలిచారండి అమ్మా. కుదిరిందా? ఈ రోజు దేవుడు కుదిర్చాడండి. ప్రభుని స్తుతించండి అమ్మ. దేవుడు ఆ, స్థలం మనకి దేవునికి ఇప్పించేసాడండి. సో ప్రతిరోజు చెప్తున్నారు అది చాలా తకరారు ఉందని. ఈ రోజు కుదిరింది అంటున్నారు. దేవునికి స్తోత్రం. అది స్తుతించగా చెప్పండి. మీ అందరి దెబోరా ప్రార్థన లే sisters. దేవుడు మా పక్షంగా కార్యం చేసాడండి అమ్మ. అవునండి, అవును, తప్పకుండా చేస్తాడు. మరి మేము దిక్కులేదు ప్రార్థన ఆలకించాడండి. ఎంతో మీరు పోరాడారు, మేము అందరం ప్రార్థనలు చేసి ఆలకించాడు. అవునండి అమ్మ. ఇంకా స్థలం కుదరాలని ప్రార్థన చేయండి అమ్మ మీ అందరూ. ఈ తొమ్మిది దేవుడు మళ్ళీ చర్చి స్థలం కావాలండి. ఇంకా శంకర్ రిజిస్ట్రేషన్ అండి అక్క. మందిరం కట్టడానికి మరి స్థలం కొంటారు. ఇది అమ్మేసి స్థలం కొనాలని ఆ అవునండి విషయంలో ప్రార్థనలో జ్ఞాపకం, వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. దెబోరా లేయ సిస్టర్స్ ఇద్దరు ఎంతో అసలు అమ్మ కుదరదంటే కుదరదన్నారమ్మా. మేము ఇవ్వమంటే ఇవ్వనారండి వాళ్ళు. కానీ దేవుడు అసలు మీకు అన్నదమ్ములు లేకపోతే ఇస్తానన్న దేవుడు అండి. మీ అందరి ప్రార్థనని అన్ని జల్లి నిలిపడండి. వాళ్ళ స్థలమానికి ఇవ్వాలని పోరాడు అక్క. దేవుడు మన స్థలమానికి ఇప్పించేశారండి. దేవునికి స్తోత్రం. నిజంగా బాగా స్తుతించాల్సిన అంశమే ఇది. అవునండి అమ్మ. వందనస్తులం మనం. ఆయన తెలిస్తే ఎవరు మొయ్యలేరండి, ఆయనే తెరిచాడు. చెప్పండి. 40 ఏళ్ళ నుంచి ఏడుస్తున్నాం. చూడండి మరి ఈ దినానికి ఉండింది అది. అదే ప్రతిదానికి సమయం కలది అన్నారు కదా ప్రసంగి. సో ఇది సమయం, ఆయన నిర్ణయించిన సమయంలో మా అమ్మగారు మా నాన్నగారు చాలా ఏడ్చండి. ప్రభు అమ్మ ప్రార్థనవా అని ప్రభుకి మొదలుపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారండి ఇద్దరు. వాళ్ళందరి ప్రార్థనలు ఇవన్నీ ఫలితం అంటే వాళ్ళందరూ చేసిన ప్రార్థనలు. బట్ అవునండి, దేవుడు ప్రార్థన. అర్థం ఉంటుంది. బట్ ఆయన ఈ సమయంలో చేయాలనుకున్నాడు కనుక ఇప్పుడు జరిగింది. అవునండి. ఏడవకండి, మీరు ఎంతో సంతోషించాల్సిన సమయం ఇది. దేవుడు గొప్ప కార్యం చేశాడు మీ జీవితాల్లో. పెద్ద సిక్కుముడు అండి అక్క. ఎంత టెన్షన్ అండి ఈ విషయంలో మాకండి. అవునండి అమ్మ. ఇంకెవరైనా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి. సహోదరండి జమాయిమ్మ గారని, వాళ్ళ భార్యాభర్తలు, కుమారుడు మొత్తం ముగ్గురు కూడా చాలా సిక్ అయ్యారండి. వాళ్ళ ఆరోగ్యాల గురించి ప్రార్థించమని జమాయిమ్మ గారండి. వాళ్ళ కుటుంబం అంతా కూడా స్వస్థత పడేటట్టుగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఓకే. జయలక్ష్మి సిస్టర్ వాళ్ళు మరి ఎమ్మాయమ్మనా పేరు? జమాయిమ్మ గారండి. జమాయమ్మ వారి కుటుంబంలో అస్వస్థత ఉందంట. దానికోసం కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరు? సావిత్రి ఏదో చెప్తుంది. చెప్పు సావిత్రి. నేను సావిత్రి అక్క. పాప పీజీ జాయిన్ అవుతుంది, ప్రార్థన చేయండి అక్క. ఊహ వాళ్ళ కూతురు. మరి అమ్మాయి బీఈడీలో జాయిన్ అవుతా ఉందంట. ఉద్యోగం కోసం, వివాహం కోసం ప్రార్థన చేయండి అక్క. పాపకి పైన ఖాళీగా ఉంది అక్క, దాని గురించి ప్రార్థన చేయండి. అది చెప్పావు కదా నిన్న. పాప కోసం చేయండి అక్క. చిన్న పాపకు బాగాలేదక్క, ఏమో నీరసంగా ఉంది, జ్వరం వచ్చింది, మన చాలా బాగాలేకపోయా. ప్రార్థన చేయండి. చిన్న పాప అక్షయ. ఓకే, విన్నారు కదమ్మా. ఆ పాయింట్స్ నోట్ చేసుకో. సరళ ప్రేయర్ ఎవరికైనా చెప్తానక్క. బాగా టైం ఉంది. చెప్తానక్క. ఒక్కొక్కరు 10 నిమిషాలు, ముగ్గురు చేయొచ్చు. 15 నిమిషాలు అయితే ఇద్దరే చేయొచ్చు. ఓకే అక్క. ఎస్ఆర్ రాణి కొటారి గారు ప్రార్థనలో నడిపిస్తారు మనల్ని.
నెక్స్ట్ వాళ్ళు కూడా చెప్పిండు, మరి లేకపోతే లెఫ్ట్ అయిపోతారు అంతా. ఓకే అక్క చెప్తాను. సావిత్రి తర్వాత. అక్క సావిత్రి అక్క నేనేనక్క సావిత్రి. కాదురా? చేస్తాను లెక్క. అంతేనా? ఇప్పుడే చేయలేక్క, లాస్ట్ లోనా? ఇప్పుడే చేయమా. సరే అక్క. పరిశుద్ర పరమ తండ్రి, గొప్ప స్నా తండ్రి, నా దేవాన ఏసైన సమస్తం ఎరిగిన వాడని స్తోత్రం, నాకు సొంతం లేని కూడా నిత్య నరకులను తప్పించిన గొప్పదడని స్తోత్రములు. కరుణామేడ దయామేడ కనికరంగా సే ప్రేమ గల సే జాలి గల సే కృపగల సని నామల కంటే పైన గొప్ప దేవుడా నీకు స్తోత్రములు వందనములు. నీకు అనేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. నిన్న నేడు ఏకరీతికున్న గొప్పదడ, అప్పుడు చేసే గొప్పదడ, ఆశ్చర్యకడ, బలవంతుడా, ఘనవంతుడా, ఆదంతం లేనివాడా, కులుకు నిద్ర లేనివాడా నీ స్తోత్రములు వందనములు. నీకు అనేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయం చేతను ఆకాశం నీ సింహాసం, భూమి నీ పాదపీఠం, ఆకాశం నీ చిత్తం నెరవేరలు కానీ భూమి మీద కానీ లాగా నెరవేరడానికి కృపను దేని అనుగ్రహించుతండి. సహాయం చేతండి. నీ రాక సమీపంలో ఉండడానికి సిద్ధపడడానికి సహాయం చేతండి. సే ప్రభా నీ చిత్తంలో నెరవేర్చు ప్రభా. సహాయం 2024 అడుగు పెట్టిన తండ్రి, 8 తండ్రి సే ప్రభా. 14వ తేదీ తండ్రి సే బుధవారం, నెలలు, దినాలు, రోజులు, గంటలు, నిమిషాలు ఎలా గడపాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలని తెలియదు నేర్పించి చూపించి దాన్ని బట్టి నిశ్చితులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయం చేతన నీ చిత్తములో నెరవేర్చు తండ్రి సే ప్రభా. నేను తండ్రి సమయాన్ని తండ్రి సే ప్రభా, ఈ నెలలు, రోజులు, గంటలు, నిమిషాలు కానీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి ప్రభా. సహాయం చేతండి. నీ చిత్త ప్రకారం చేస్తే మేము అనుకున్నంత కాదు, నేను అనుకుంటే సమాధుడు తండ్రి. సహాయం చేతండి. మా తలంపులని నీ తలం, నీ తలంపు ఊహందం తండ్రి. సహాయం చేయని చిత్తములో నెరవేర్చి ప్రభా. సహాయం చేతండి ప్రభా. జయలక్ష్మి అంటే తండ్రి మంచి వాక్యం చెప్పింది తండ్రి సే ప్రభా. తండ్రి దావీదుని ఎలాగుండాలో, ఎలా తండ్రి సే ప్రభా జీవించిన తండ్రి సే ప్రభా, అలాగ తను జీవించడానికి కానీ మాకు కానీ సహాయం చేతండి సే ప్రభా. నీ చిత్తంలో నెరవేర్చు తండ్రి సే ప్రభా. నేను తండ్రి మంచి వాక్యాలు వింటున్నాం తండ్రి సే నీరు గట్టి పొలిమించడానికి సహాయం చేయని చిత్తంలో నెరవేర్తండి ప్రభా. జూన్ లో కలుసుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోతండి. సహాయం చేయని చిత్తంలో నెరవేర్తండి. నాకంటే పెద్ద, నాకంటే చిన్న తండ్రి, అక్క గారు పట్టిన తండ్రి ప్రభా, చెల్లెని బట్టి కానీ సహాయం చేయని చిత్తంలో నెరవేర్తండి సే ప్రభా. నీ ఆదంలో ఉంచుకో తండ్రి. సహాయం చేతండి. సమస్తం నీ చేతల కోపడుతండి. మా కోసం ఎన్నో శ్రమలు, బాధ, నిందలు, మమ్మల్ని ఎన్నో భరించిన తండ్రి. పాపల కోసం మిక్కులుగంతో ప్రేమితండి ప్రభా. మేము చేసిన పాపాలను క్షమించి, దీవించి, ఆశీర్వదించి, ఆశపడే ప్రాణాన్ని తృప్తి పడుతుంది శ్రీ ప్రభా. మాకు రక్షణ ఇచ్చినావు, రక్షణ కాపాడుకుని సహాయం చేతండి. రక్షణ హానిగా చేసినావు తండ్రి. నీ చిత్తంలో నెరవేర్చు ప్రభా. సహాయం చేతనే సే ప్రభా. నీ చిత్త ప్రకారం జరుగుతుంది ప్రభా. జూన్లో 4 జరిగే మీటింగ్ బట్టి కానీ నీ స్తోత్రములు వందనములు అనేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. సహాయం చేతండి సే ప్రభా. ఏరే దేశాల నుంచి, ఏరే ఊర్ల నుంచి తండ్రి ప్రభా జూన్లో కలుసుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోతండి. సహాయం చేతనే సే అమ్మ తనే సే ప్రభా. ఆంటీ తండ్రి ప్రభా తలమిసిన తండ్రి ప్రభా 40 ఏళ్ళని తండ్రి ప్రార్థించినారని తండ్రి 40 ఏళ్ళని తండ్రి ఈ రోజు విడుదల చేసినావు తనే సే ప్రభా. ఒక ఆమె అయితేనైనా న్యాయం చేయను అంతే, ఊరం దగ్గర పోయినా న్యాయం చేయలేదు, నీ దగ్గర పోతే న్యాయం చేయలేదు, ఎదురాల పట్ల నువ్వు యజమాని తండ్రి ప్రభా. సహాయం చేతనే సే ప్రభా. ఆమె చేసిన న్యాయం తండ్రి మా కుటుంబాలు కానీ మాకు కానీ తండ్రి ప్రభా జూన్లో వల్ల అందరికీ కానీ చేయమని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేత నువ్వు చేసిన మేలు ఉపకారం ఎన్నో ఉన్నాయి తండ్రి. సహాయం చేతండి ప్రభా. ఎంతమంది తండ్రి ప్రభా తండ్రి కాలంతో, కష్టాలతో, ఇరుకులు, ఇబ్బందితో, ఆర్థిక ఇబ్బందితో ఉన్నవారు తండ్రి. సహాయం చేతండి. రక్షణ లేని రక్షణ తండ్రి. మారు మనుషులు తండ్రి ప్రభా. నెమ్మది సమాధానం దయచేసి తండ్రి ప్రభా. సహాయం చేయని చిత్తంలో నెరవేర్చు ప్రభా. సహాయం ఎవరికైతే రక్షణ లేదు, రక్షణ తండ్రి ప్రభా. నేడే రక్షణ తినమన్నావు తండ్రి. నీ రాకడ సమయం రెండో పని సిద్ధపడడానికి సహాయం చేతండి సే ప్రభా. నేను ఈ అహంకారం మరి ఎంతో మంది నా తండ్రి వారందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేతండి. 25 తేదీన తండ్రి, 25 తేదీ తండ్రి ప్రభా కదిలిపోతుండగా తండ్రి అక్కల ప్రయాణాలంతా నువ్వు తోడు ముందరికి నడిపించండి. ఎవరెవరు వాళ్ళు ఎవరైతే ఒక్కసారి నిర్ణయించి తండ్రి. సహాయం చేతండి. సత్యము, జీవము, మార్గం, నీ మార్గం జరగడానికి సహాయం చేతండి. 2వ శనివారం జరిగే మీటింగ్లు బట్టి కానీ స్తోత్రములు వందనములు అనేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయం చేతనే ఏరే నుంచి సేవకులు ఒత్తునుగా వాళ్ళ ప్రయాణంలో ఎవరు నిర్ణయించుకుంటా తండ్రి. నీ చిత్తం ప్రభా. మేము అనుకున్నంత కాదు, నీ చిత్త ప్రకారం జరుగుతుంది. సహాయం చేతనే సే ప్రభా. సమస్తం నీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి ప్రభా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీతిమంతుడా, న్యాయమంతుడా, మాట తప్పని దేవ, మారని దేవ, రోషణ దేవుడా, నీ స్తోత్రములు వందనములు. నీకు అనేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్న రాజులకు, అధికారులు, రాజకీయ మార్చే దేవుని తండ్రి. సహాయం చేతనే సే ప్రభా తండ్రి. రోడ్డు పైన వాహనాలన్నీ జ్ఞాపకం చేసుకోతండి ప్రభా. నీ చిత్తమైన తండ్రి నిన్ను చూడకని నశించిన లక్షల వేల మంది మరణిస్తున్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోతండి. సహాయం చేయని చిత్తంలో నెరవేర్చు ప్రభా. సహాయం చేతనే సే ప్రభా. ఆర్థిక
ముఖ్యమంత్రి జ్ఞాపకం చేసుకో. మణిపూర్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అక్కడ దారుణం జరుగుతుండగా తండ్రి సహాయం చేతను వాళ్ళ మనసులు, వాళ్ళ తలంపులు, వాళ్ళ క్రియలు, వాళ్ళ ఆలోచనలను మార్చడైనా తండ్రి సహాయం చేయని చిత్తంలో నేరుతండి. అది నీ వల్ల ఎవరి వల్ల కాదు ప్రభా తండ్రి. నేను తండ్రి ప్రభా రాజ్యాన్ని తండ్రి లోకాన్ని ఎంతో మిక్కులుగా ప్రేమించిన గొప్ప దేవుడా నీ స్తోత్రములు, వందనములు. నీకు అనేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయం చేయని చిత్తంలో నెరవేర్చు తండ్రి. వాతావరణ ఆదంలో ఉంచుకో తండ్రి. వర్షం కుమ్మరించు తండ్రి. యేసయ్య ప్రభా సహాయం చేతండి. నెలకొయిపోతున్న తండ్రి. సహాయం చేయని చిత్తంలో నెరవేర్చు ప్రభా తండ్రి. సహాయం చేతండి ప్రభా. తండ్రి మందిరంలో ఎంతో మందిని తండ్రి వివాహం కానివారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆడపిల్లలు తండ్రి, మగ పిల్లలు తండ్రి ఎదురు చూసేవారు తండ్రి, ఏసైపోతున్నారు చూసేవారు తండ్రి. సహాయం చేయని చిత్తంలో నెరవేర్చు ప్రభా. సహాయం చేస్తే నేను వివాహం జరుగుతుంది. మంచి భావసాన్ని అనుగ్రహించు తండ్రి. సహాయం చేతండి ప్రభా. ఈ మన తండ్రి జయం యొక్క కూతురు కానీ తండ్రి మంచి వివాహం జరిపించి తండ్రి. మంచి భావసాన్ని అనుగ్రహించి తండ్రి ప్రభా. సహాయం చేతండి ప్రభా తండ్రి. తండ్రి బ్రాహ్మణి తండ్రి ప్రభా తండ్రి ప్రభాతము మనవరాలు గాని జ్ఞాపకం చేసుకోతండి. వివాహం జరిపించండి. ఎంతో మంది తండ్రి ప్రభా నేను వారం వారం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మూడో శనివారం తండ్రి ప్రభా ప్రార్థించగా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన తిరిగి జవాబు తండ్రి నీ చిత్తం ఎప్పుడు ఆలకిస్తావో తండ్రి ప్రభా. మాకేదైతే తండ్రి ప్రభా కొన్ని రీతిగానే తండ్రి జరిగించవని నువ్వు తండ్రి సహాయం చేతండి ప్రభా. మొరపటి ఉత్తరం ఎత్తి అడుగు తట్టు నన్ను ఏదైనా అడుగు ఇస్తానని తన ఆశపడాలని తృప్తి పరచడం తండ్రి ప్రభా. సహాయం చేయని చిత్తంలో నిలుస్తాను. ప్రతి ఒక్కరు కుటుంబాలు పేరు పైన దీవించి ఆశపడాలని తృప్తి పరచడం తండ్రి ప్రభా. ఈ ప్రాంతం ఏరెంతగానో జ్ఞాపకం చేసుకో తండ్రి. సహాయం చేతండి పైన బాడికి రావడానికి కృపను తండ్రి సహాయం చేతండి ప్రభా. ఊహా ఉద్దేశం నివాసన మంచి జీవితంలో అద్భుతాలు జరిగించి ప్రభా. సహాయం చేతన నీ చిత్తంలో తండ్రి ప్రభాసయ సహాయం అనుగ్రహించి తన ఆరోగ్యంలో సహాయం చేతన ప్రభా. నీ చిత్తం ఏమైనా తండ్రి ప్రభా నెరవేర్తని. కాలేజీ పోతున్న బిడ్డ ప్రయాణం ఎక్కువైపోయింది తండ్రి. సహాయం చేతన ప్రభా. ప్రయాణం అంతా సాగించి నువ్వు ముందు వెనక నడిపిస్తుంది. సహాయం చేతండి ప్రభాసయ. సహాయం చేతని బిడ్డలో సహాయం చేకూరుబోను దయనగ్గరించి తండ్రి. స్వామి కంచి దూతలు ఆక్రమిస్తాను ప్రభా. సహాయం అనుగ్రహించి మన ఎంతో మంది తన రక్షణ లేని వారు తన రక్షణ తన్ని మార మనసు నమ్మడానికి కృపను దాన్ని అనుగ్రహించి తండ్రి ప్రభా. సహాయం చేతని ప్రతి ఒక్కరు కుటుంబాల పేరు పైన దీవించు ఆశ్రవదించు తండ్రి. సహాయం చేతని పరిశుద్ధ ఉన్నతో అడిగి వేడుకొని కొనను పరలోకమైన తండ్రి. ఆమేన్. వందనాలక్క. ప్రార్థిస్తుంది తర్వాత ఆమె షమీం షమీం షేక్ షమీం